హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఒక స్కూలు బస్సును ఢీకొన్న రైలు పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక విద్యార్థులతో వెళుతున్న స్కూలు బస్సును రైలు ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముషిరాబాద్ సమీపంలో చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళుతున్న స్కూలు బస్సు కర్ణ సుబర్ణ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు బస్సును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో 5గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీరితో పాటు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారకులైన గేట్ కీపర్ సూపర్వైజర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.